హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చాలామంది ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్లు మరి ఎప్పుడు ఇస్తారా మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. 2016-17 నుంచి కూడా అప్లై చేసి వారికి ఇల్లు రానటువంటి వారు కూడా ఉన్నారు. మరి వీరందరి కోసం మరి ఎప్పుడు వస్తుందా ఏంటి అనేది వాళ్ళు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేదవాడి కళ ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇల్లు వస్తే వారి పట్టలేని సంతోషంగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే పేదవానికి ఒక ఒక కళ నిజమనే చెప్పుకోవాలా, కళ నెరవేరాలంటే మరి ఎప్పుడు నెరవేరుతుందా అనేటువంటిది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారందరి కోసం అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే కొన్ని ఈ సమీకరణాలు నేను తీసుకొని అక్కడక్కడ మరి సేకరించి ఈ యొక్క వార్త అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఎందుకంటే మరి చాలా మందికి తెలియదు, మరి ఇందిరమ్మ ఇళ్ళ గురించి అవగాహన ఉండలేదు. మరి వారి కోసం కూడా మరి చెప్పడానికైతే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నా. మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు కేటగిరీలు 3 కేటగిరీలు విభజించారు. ఒకటి L1, L2, L3. ఈ L1 కేటగిరీలో మాత్రం మరి స్థలం ప్రభుత్వం ఏదైతే స్థలం ఆ యొక్క లబ్ధిదారునికి ఎవరికైతే స్థలం ఉంటుందో మరి వారికి ఆ స్థలం కోసం వాళ్ళు అక్కడ ప్రభుత్వం అయితే వారికి 5 లక్షలు శాంక్షన్ చేసింది. మరి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మరి చూపించింది. వాళ్ళు కట్టుకోవడానికి అంటే ఒక పద్ధతి ప్రకారంగా కట్టుకోవాలా. 4,000 నుంచి 6,000 ఎస్ఎఫ్టీ లోపలనే కట్టుకోవాలా. పునాదులు లేపినాక ఒక ప్రైజ్ ఇస్తుంది. తర్వాత మళ్ళీ గోడలు కట్టిన తర్వాత ఒక అమౌంట్ ఇస్తుంది. ఇంకా అట్లా అని మొత్తానికి 5 లక్షలు గృహప్రవేశం లోపల 5 లక్షలు అయిపోయేట్టు 5 లక్షల వరకు ఇచ్చేంత వరకు మరి ప్రభుత్వం అయితే శాంక్షన్ చేసింది. కాబట్టి చాలా మంది అయితే కట్టుకోలేని పరిస్థితులు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది దగ్గర డబ్బులు లేని పరిస్థితి. ఎందుకంటే అదే ఇల్లు ఉంటే మేము కట్టుకోలేము అన్నటువంటి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళు కొంచెం అక్కడే సర్దుకొని మరి కట్టుకునే వాళ్ళు కట్టుకుంటున్నారు. మరి కొంతమందికి అయితే ఇంకా ఆ ఇల్లులు అలాగే మిగిలిపోయినాయి. ఇక మనం L2 గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మందికి అయితే దీనికి ఇల్లు లేదు, స్థలం లేదు. మరి ప్రభుత్వం గురించి అయితే వారు ఆశపడుతున్నారు. ఎందుకంటే మరి ప్రభుత్వం ఇస్తే ఖచ్చితంగా మరి స్వీకరించాలనేటువంటిది ఆశపడుతున్నారు. 2016-2017లో కూడా అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు. మరి వారికి కూడా మరి ఇప్పటివరకు అయితే మరి ఇల్లు రాలేదు. వారు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారికి కూడా ఇల్లు మరి ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందా, మరి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మనకి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. మరి గ్రామాలలో మున్సిపాలిటీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ పంచాయతీ ఎలక్షన్లలో మరి ఈ నెలలో మరి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తున్నారు. మరి ఒకవేళ ఇవ్వలేకపోయినట్లయితే మళ్ళీ వాయిదా పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కట్టించినటువంటి 2,50,000 ఇల్లులు మిగిలిపోయి ఉన్నాయి ఇంకా. మరి వాటిని ఈ ప్రభుత్వం మరి ఎప్పుడు ఇస్తుందా అనేటువంటిది అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా మరి తొందరగా మరి చర్య తీసుకొని వారికి ఎవరైతే కేటాయించారో మరి వారి పేర్లు రిలీజ్ చేస్తే కూడా వారు సంతోషించేటువంటి వారుగా ఉంటారు. మరియు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు. ఇంకా ఎంతోమంది మరి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఆ పెండింగ్లో ఉన్న ఇల్లులు ఇస్తే కూడా మేము తీసుకొని మరి చేపించుకుంటాం, చిన్న చిన్న రిజర్వ్లు ఉన్నా కూడా అని అయితే మరి ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది అయితే ఇంకా కొంతమంది అయితే బ్రోకర్లు కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఇల్లు ఇప్పిస్తాము, మాకు కొంచెం అమౌంట్ కట్టండి అని బ్రోకర్లు కూడా రెడీ అయిపోయినారు. మరి దయచేసి ఎవరు కూడా ఈ బ్రోకర్ల జోలికి వెళ్ళకండి, బ్రోకర్ల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే ప్రభుత్వం మనకు ఇల్లు ఇస్తుంది ఖచ్చితంగా. మరి ఆ ఇల్లు కోసమే ఎదురు చూడండి, ఖచ్చితంగా ఇల్లు వస్తుంది. L2 ఉన్నటువంటి వారికి అయితే ఆల్రెడీ మనము స్టేటస్లో చెక్ చేసుకున్నారు. మరి సర్వే కంప్లీటెడ్ అని, ఇంకా పేరు, వారి యొక్క పేరు, ఎవరు సర్వే చేశారు, మరి ఎక్కడ మీకు ఏ ప్రాంతంలో ఉంటారు అనేటువంటి ఆ యొక్క స్టేటస్లో మనకు చూపిస్తుంది. కాబట్టి L2లో ఉన్నటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా లబ్ధిదారుడికి వాళ్ళు అర్హత కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇల్లు వస్తుంది. కొద్దిగా లేట్ అయినా కూడా ఇల్లు వస్తుంది అని అయితే ప్రభుత్వం చెప్తుంది. ఎవరు కూడా మరి సందేశపడాల్సిన అవసరం లేదు.
ఇంకా వారు ఏ విధంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇస్తాము, ఇల్లు అయితే ఇస్తాము ఇరుకులో ఉన్నటువంటి వారికి అనేటువంటిది అయితే ప్రభుత్వం అయితే ఒక భరోసా కల్పిస్తుంది. మరి ఇంకా చాలా మందికి అయితే కాలువ దగ్గర మరి అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వారి కోసం కూడా మరి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆ ఇల్లులన్నీ తీసేసి, గుడిసెలన్నీ తీసేసి వారి కోసం G+3 అంటే కింది ఫ్లోర్ విడిచేసి 3 ఫ్లోర్లు పైన కట్టించి మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అయితే వారి కోసం కూడా మరి ఇల్లులు కట్టించి అక్కడే వారికి నివాస గృహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక సంకల్పం అయితే తీసుకుంది. ఇంకా మీరు కూడా మరి ఆశపడుతున్నారు, ఎందుకంటే ఆ గుడిసెలు తీసేస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది, మంచి గృహాలలో మేము ఉంటాం అనేటువంటిది వారు కూడా ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుంది. ఎందుకంటే మొన్ననే మరి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. మరి స్లమ్ ఏరియాలలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ మరి అవన్నీ క్లియర్ చేసేసి అక్కడ 3+G+3 కట్టించి ప్రతి ఒక్క పేదవానికి కూడా అందించాలని ఒక సంకల్పం అయితే వాళ్ళు పెట్టుకున్నారు. ఖచ్చితంగా భరోసా కల్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిరాశ పడొద్దని అయితే ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా మందికి, కొంతమందికి ఇచ్చారు. ఈ జిహెచ్ఎంసీలో మాత్రం ఇంకా ఎవరికి కూడా ఇచ్చినట్లు మనకు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో. ఎందుకంటే రంగారెడ్డి, మేడ్చల్ మరి ఇలాంటి ప్రాంతాలలో మరి ఇంకా చాలా మందికి అయితే రాలేదు. ఎందుకంటే వారి అందరికీ ఈ యొక్క జిహెచ్ఎంసీలో విలేజ్లలో అంటే మనకు స్థలాలు ఉన్నాయి కాబట్టి విలేజ్లలో ఇస్తున్నారు మరి ఇల్లులు. ఎందుకంటే మన సిటీలలో మరి స్థలాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మరి వీటన్నిటి కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ స్థలం అయితే మరి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని మరి గుర్తించి అక్కడ మొత్తం పేదవాళ్ళకి ఖచ్చితంగా కట్టించాలనేటువంటి స్వభావం అయితే మరి ప్రభుత్వం అయితే చేస్తుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 10 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. మరి ఈ 10 లక్షల మందికి ఇవ్వాలంటే, స్థలాలు ఇచ్చి వారికి పంచాలంటే మరి స్థలాలు కూడా ప్రభుత్వం దగ్గర లేవు. కాబట్టి వారి కోసం మరి ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి కోసం ఒక మొత్తానికి ఒక సిటీనే నిర్మించి అక్కడనే ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలనేటువంటి అయితే సంకల్పం కల్పిస్తుంది. ఇది నేను చెప్తున్న వార్త కాదండి, దయచేసి మీరు గమనించాలి. ఏదైతే మరి మనకు వచ్చిన న్యూస్ ఉంటుందో, ప్రభుత్వం నుంచి వస్తుందో ఆ వార్తనే నేను సేకరించి మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఇది నా సొంత మాటలు కాదు. మీరు కూడా ఈ యొక్క వార్తను వినాలి. వింటే మీకు ఒక అవగాహన వస్తుందనేటువంటిది నేను ఈ యొక్క మరి చెప్తా ఉన్నాను ఈ యొక్క వీడియోలో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలని చెప్తున్నా. ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఏది ఉన్నప్పటికీ కూడా మీ ముందుకు నేను ఈ వార్తను తీసుకురావాలి, ప్రభుత్వం ఎలాంటి వార్త వచ్చినా మీ ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క మరి ఈ యొక్క వార్తనైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి దీనిపైన దృష్టి ఉంచండి. ఎందుకంటే రాబోయే దినాల్లో ఎవరు కూడా నిరాశ పడవద్దు అని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఈ జూన్ నెలలో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇందిరమ్మ ఇల్లులు. ఏవైతే మరి గతంలో ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారో వారికైతే ఖచ్చితంగా మేము ఇస్తామని అయితే మరి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. వారి లిస్ట్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది, కానీ అఫీషియల్గా మరి వెబ్సైట్లోకి అయితే రాలేదు. కానీ ఖచ్చితంగా మేము అయితే రిలీజ్ చేస్తాము. ఈ జూన్ నెల మరి 10వ తారీఖు రేపటి నుంచి మరి రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లో మీ నెంబర్ను యాక్టివేషన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి కాల్స్ రావచ్చు, ఇంకా మెసేజ్ కూడా రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మీ మొబైల్లో అది రీఛార్జ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఏదైనా మెసేజ్ వచ్చినా మరి కాల్స్ వచ్చినా కూడా మీరు దయతోటి మీరు సంప్రదించండి అక్కడ ఉన్నటువంటి అధికారులను. మరి ఈ విధంగా మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు ఎక్కడో ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు వచ్చే అవకాశాలు ఉంటుంది. చాలా మంది కామెంట్ బాక్స్లో పెడుతున్నారు, మేము గతంలో ఎప్పుడో పెట్టినామన్నా మరి మాకు ఇప్పటి వరకు ఇల్లు రాలేదు, మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం 20 ఏళ్ళ నుంచి, మాకు ఇల్లు రాలేదు అని అంటున్నారు. కానీ ఖచ్చితంగా వస్తుంది. అదృష్టం కూడా వరించాలి మనకు. ఎందుకంటే ప్రభుత్వం మనల్ని గుర్తించి కూడా ఇవ్వడానికైతే సిద్ధపాటు అయింది. కానీ అదృష్టం కూడా ఉండాలని నేను అనుకుంటా. కానీ దళారులు మాత్రం ఎవరికి ₹1 కట్టకండి. మోసగాన్ని ఎక్కువైపోయినారు, బతకడానికి చేత కాదు వాళ్ళకి. కానీ వీటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ముందే పేదవాడు అంటే వాళ్ళ దగ్గరనే
మరి డబ్బులు దోచుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకండి. మరి ప్రభుత్వం ఎప్పుడైతే ఇస్తుందో దానికోసం ఎదురు చూడండి. ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుందని అయితే చెప్తా ఉన్నారు. ఇక L3 కేటగిరీకి వచ్చినట్లయితే వీరినైతే మరి పక్కన పెట్టేసినారు. ఎందుకంటే ఈ కేటగిరీలు మొత్తం అయిపోయినాక మరి వారి గురించి అయితే ఆలోచిస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. L3 వారి గురించి అయితే ఖచ్చితంగా మరి ఆలోచించే ప్రసక్తిలో ఉంది. కాబట్టి L3 వారు కూడా మరి ఎవరు కూడా సందేశపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఖచ్చితంగా వారు కూడా లబ్ధిదారులు అయినట్లయితే వారికి కూడా మరి ప్రభుత్వం సహకారం చేసి వారికి కూడా మరి ఇల్లును ఇచ్చే ఆలోచనలో అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు నిరాశ పడవద్దు అని అయితే ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. ఎవరికి కూడా ఇల్లు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదైతే ప్రభుత్వం చెప్తుంది. ఓకే అండి, మరి ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నా, ఎందుకంటే చాలా లెంగ్త్ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియో ఆపేస్తున్నా ఇంతటితో. మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బై బై.